మన అరిషిత్ ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క గ్రూప్కి సంబంధించినటువంటి మెయిన్స్ బ్యాచ్ ఆల్రెడీ ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. సెకండ్ బ్యాచ్ అనేది ఈ 21 మార్చ్ ఈ కమింగ్ థర్స్డే స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఎలా మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్కి మన అరిషిత్ ఇన్స్టిట్యూట్కి ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అరిషిత్ ఇన్స్టిట్యూట్. మనం మోషన్స్ లో ఉన్నాం కదా, ఇట్లో ఏంటిది యాంత్రిక శాస్త్రం. యాంత్రిక శాస్త్రంలో మనం ఏం చెప్పుకున్నాం, 5 పార్ట్స్ కింద చెప్పుకున్నాం కదా. ఇది 6th పార్ట్. ఏం చెప్పుకున్నాం మనం, వర్క్ గురించి చెప్పుకున్నాం, అలాగే ఇంకా చాలా చెప్పుకున్నాం కదా. అవన్నీ మీరు ఫాలో అవుతున్నారే అనుకుంటున్నాము. సో ఇప్పుడు వచ్చే పార్ట్ ఏంటిది అంటే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. అయితే నేను చెప్పే కదా, ఈ యొక్క యాంత్రిక శాస్త్రం అయిపోగానే నేను ఫిజిక్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను, కింద కామెంట్ చేయండి అని. ఓకేనా? ఒకవేళ ఎవరికన్నా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కావాలంటే చెప్పండి. ఈ యాంత్రిక శక్తి అయిపోగానే అదే స్టార్ట్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ యాంత్రిక శక్తి అయిపోగానే నెక్స్ట్ వేరే టాపిక్ చెప్దాం అనుకున్నాను, కానీ మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అని అందరూ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ లైట్ తో కానీ ఎలక్ట్రిసిటీతో కానీ స్టార్ట్ చేసుకొని చెప్పుకుందాం. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ లా ఆఫ్ మోషన్ ఈజ్ రిలేటెడ్ టు, రెండవ చలన నియమం కింద వాళ్ళలో దేనికి సంబంధించినది? అసలు మనకేం తెలుసు అమ్మా, అసలు దీనికి మనకేం తెలుసు? అకార్డింగ్ టు ది న్యూటన్స్ సెకండ్ లా, F ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ మాస్ అంటే ఏంటిది, ద్రవ్యరాశి. ఏ అంటే ఏంటిది, యాక్సలరేషన్ అంటే త్వరణము. అయితే అసలు ఈ రెండు ఎక్కడైనా ఉన్నాయా చూడండి. అసలు ఈ యొక్క రెండు ఎక్కడ కూడా ఆప్షన్స్ లో లేవు కదా, 4 ఆప్షన్స్ లేవు. అయితే ఇక్కడ మనల్ని టెస్ట్ చేస్తున్నారంటే చూడండి, నేను ఆల్రెడీ దీని గురించి మీకు బేసిస్ ఆల్రెడీ నేను ఇచ్చేసాను. లాస్ట్ వీడియోలో కానీ అంతకుముందు వీడియో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దీని గురించి నేను ఆల్రెడీ మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను. అదేంటిది అంటే ఈ యొక్క ఎమ్ని ఎమ్ లాగే ఉంచండి, ద్రవ్యరాశిని లాగే ఉంచండి. ఇదేంటిదమ్మా, ఏ కదా. ఏ అంటే ఏంటి, యాక్సలరేషన్. ఈ యొక్క యాక్సలరేషన్ యొక్క ఫార్ములా ఏంటి, ఎలా రాసుకోవచ్చు, దీన్నే వెలాసిటీ బై టైం గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎమ్ ఇంటూ వి బై టీ. ఈ యొక్క ఎమ్ ఇంటూ వినే ఏమంటాం, మాస్ ఇంటూ వెలాసిటీ అంటాం. ఈ యొక్క మాస్ ఇంటూ వెలాసిటీని మనం ఏమని పిలుస్తాం, మొమెంటం. మాస్ ఇంటూ వెలాసిటీ ఉంది కదా, మొమెంటం. ఓకేనా? మొమెంటం అని పిలుస్తాం. మొమెంటం తెలుగులో ఏమంటారు, ద్రవ్య వేగం. మొమెంటాన్ని తెలుగులో ద్రవ్య వేగం అంటారు. అదే కదా. చూడండి, డైరెక్ట్ గా అడగకుండా ఇలా ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు చూడండి, రెండవ చలన నియమం కింది దానికి ఏం సంబంధించినది అంటే సెకండ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ 3 లాస్ ఉన్నాయి కదా. ఈ యొక్క 3 లాస్ లో నేను ఫస్ట్ లా గురించి నిన్న చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. థియరీ దాని మీద ఉన్న కావాల్సిన బేసిక్స్ అన్ని మీకు ఇచ్చేసాను. ఏమంటారు, న్యూటన్ ఫస్ట్ లానే ఏమని పిలుస్తారు, నిశ్చల జడత్వం, దిశా జడత్వం, చలన జడత్వం ఇలా చెప్పుకున్నాం కదా, ఇనర్షియా అని. ఓకేనా? సో ఇదేంటిది, ఫస్ట్ లాకి సంబంధించి కాబట్టి ఇది డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ ప్రెజర్ కి దీనికి సంబంధం లేదు, ట్రస్ట్ కి దీనికి సంబంధం లేదు. ఎందుకని, ఈ ప్రెజర్ అనేది ఏంటిది, పీడనం. ఇదేంటిది, ట్రస్ట్ అనేది సౌండ్ వేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్ లో వస్తాయి. ఓకేనా? ఇక్కడ అవసరం లేదు. ఇదేంటిది, ద్రవ్య వేగం. ఎందుకని ద్రవ్య వేగం మనం పిక్ చేసుకున్నాం, ఎక్స్ప్రెషన్ చూసారా. ఈ యొక్క మాస్ ఇంటూ యాక్సలరేషన్ నే ఇలా రాసుకోవచ్చు, వెలాసిటీ బై టైం. ఈ యొక్క మాస్ ఇంటూ వెలాసిటీనే మనం మొమెంటం అంటారు. ఇక్కడ చెప్పింది ప్రతి ఎగ్జామ్ లో ఒక బిట్టే. మాస్ ఇంటూ వెలాసిటీని ఏమని అంటారు, మొమెంటం. ఇది ఒక బిట్టే, ఇట్లా చాలా సార్లు ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది అంటే ద్రవ్య వేగం. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి ది ఈక్వేషన్ F ఈజ్ ఈక్వల్ టు MA ఈజ్ గివెన్ బై న్యూటన్స్ డాష్ లా ఆఫ్ మోషన్. ఇలా చెప్పుకున్నాం. సెకండ్ లా అంటే ఏంటిది, సెకండ్ లా అంటే F ఈజ్ ఈక్వల్ టు MA అని చెప్పుకున్నాం కదా. దీన్నే వాళ్ళు రివర్స్ లో అడుగుతున్నారు అనమాట. ఏమని, ది ఈక్వేషన్ F ఈజ్ ఈక్వల్ టు MA ఈజ్ గివెన్ బై న్యూటన్స్ డాష్ లా ఆఫ్ మోషన్. డైరెక్ట్ ఏంటిదమ్మా, ఇది డైరెక్ట్ బిట్ కదా. ఏంటి, సెకండ్ లా ఆఫ్ మోషన్ తెలుసు కదా, ఇప్పుడు చెప్పుకున్నాం F ఈజ్ ఈక్వల్ టు MA అని. ఈ యొక్క ఏంటిదంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటో ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా చూడండి, డైరెక్ట్ గా అడిగేశారు, ఇదేమో ఇక్కడ థియరిటికల్ గా అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకా ఎలాగైనా అడగచ్చు కదా, దాని గురించి ఎలా అడిగే ఛాన్స్ ఉంది ఒకసారి చూడండి. ఏంటి అంటే అవి అసలు చెప్తున్నా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు ఈ యొక్క సెకండ్ లా అంటే ఏంటంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూవ్మెంట్. ఓకే చూడండి, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్
momentum, the rate of change of momentum. చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటిది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్. ఏం లేదు, ఇంత రాశాను కానీ ఏమంటే చూడండి, ఫోర్స్ అనేది మొమెంటానికి, ఫోర్స్ అనేది మొమెంటం అంటే ఏంటి? పి రాసుకోవచ్చు, ఓకేనా? ఈ యొక్క అనులోమానుపాతంలో ఉంటుంది, అంతే, ఏం లేదు. యాక్చువల్ గా ఇదే డెఫినేషన్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఏంటిది? న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అన్నమాట, ఓకేనా? సో చూడండి, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్, ఓకేనా? సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే ఏదైనా బుక్లో మీకు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇట్లా మొమెంటమ్ ఇలా కనిపించింది అంటే, ఓహో ఇది సెకండ్ లాకి ఏమైనా రిలేటెడ్ గా ఉంది, ఇది సెకండ్ లాకు డెఫినేషనే కదా అని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ తెలుసు కదా, సెకండ్ లా గురించి చెప్తున్నది. నెక్స్ట్ బిట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ప్రొవైడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వై ది బాల్ త్రో ఆన్ ది వాల్ కొలైడ్ అండ్ రిటర్న్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక గోడకి విసిరిన బంతి మళ్ళీ అది తిరిగి వస్తుంది, గోడకి పై విసిరిన బంతి ఎందుకని ఢీకొని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది, దీనికి సంబంధించిన వివరణ ఏంటిది అంటున్నారు. చూడండి, మనకి న్యూటన్ లా గురించి ఏం తెలుసు? ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతిచర్యకి దానికి సమానమైన మరియు వ్యతిరేకమైన ఏముంటుంది? రియాక్షన్ ఉండిద్ది, ఇది తెలుసు కదా, ప్రతిచర్య ఉండిద్ది. సో ఇది డైరెక్ట్ బిట్ కదా. సో ఏంటి దానికి ఆన్సర్? న్యూటన్ లా. నేను ఒకసారి ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా మిమ్మల్ని చూడమని చెప్పాను, చూసారా లేదా? అలా తీరిగా చూస్తే మీకు ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి, ఓకేనా? ఒక్కసారి నేను ఇక్కడ రాయడానికి టైం అయిపోయింది కానీ, టైం ఉండదు కానీ ఒకసారి చెప్పేస్తాను వినండి. ఏంటిది అంటే, ఈ యొక్క న్యూటన్ 3 లాస్ ఎవరు ఇచ్చారు? పేరులోనే ఉంది కదా, న్యూటనే ఇచ్చారు. న్యూటన్ ఈ యొక్క లాస్ అన్ని ఇచ్చారు. మోషన్ అంటే లాస్ ఆఫ్ మోషన్ ని ఎవరు ఇచ్చారు అని కూడా బిట్ అడిగితే ఏం చెప్పాలి? న్యూటన్స్. అదే ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్, ఈ యొక్క సమీకరణాలు ఎవరు ఇచ్చారు అని అడిగితే మాత్రం గెలీలియో పెట్టాలి. ఈ రెండింటికి కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఓకేనా? అయితే చూడండి, న్యూటన్ యొక్క ఫస్ట్ లానే ఏమంటాం? న్యూటన్ యొక్క ఫస్ట్ లానే మనం లా ఆఫ్ ఇనర్షియా, జడత్వ నియమాలు అని కూడా పిలుస్తాం. ఈ యొక్క జడత్వ నియమాలు మొత్తం ఎన్ని రకాలు? జడత్వ నియమాల్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. నిశ్చల జడత్వం, 2 చలన జడత్వం, 3 దిశా జడత్వం. వీటికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆ తర్వాత ఏంటిది? న్యూటన్ యొక్క సెకండ్ లా ఆఫ్ మోషన్. దీన్ని ఏమంటాం? ఇంకా చెప్పుకున్నాం కదా, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఇస్ డైరెక్ట్లీ ఏమంటారు? ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్, ఓకేనా? సో అది సెకండ్ లా గురించి చూడండి అమ్మా. సెకండ్ లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ద్రవ్య వేగం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ద్రవ్యం గురించి అడుగుతారు. ఒక క్రికెటర్ బంతిని ఇలా పట్టుకున్నారు, ఎందుకు వెనక్కి ఇలా చేతులు దింపారు, ఇవన్నీ కేసెస్ వస్తే నేను తర్వాత చెప్తాను కేసెస్ వస్తే, ఓకే? విత్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఇంకేంటి? న్యూటన్ తోళ్ళ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? మీ అందరూ తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏంటిది? రాకెట్ లాంచింగ్, రాకెట్ ని ప్రయోగించినప్పుడు ఏ సూత్రం మీద ఆధారపడుతుంది? ఈ యొక్క న్యూటన్ తోలానే కదా. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్విమ్మింగ్, ఈత కొట్టడం. ఇట్లా మనం ఆపోజిట్ డైరెక్షన్ లో మనం అప్లై చేస్తుంటే మనం ముందుకు మూవ్ అవుతాం. వాటర్ అండ్ ఫోర్స్ వెనక్కి వస్తుంది, మనం ముందుకు మూవ్ అవుతాం కదా. అదే కదా న్యూటన్ తోలా. స్విమ్మింగ్ ఒకటి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఫ్లయింగ్ బోర్డ్ మెకానికల్ ఎనర్జీ ఉంటుంది. ఫ్లయింగ్ బోర్డ్ న్యూటన్ తోలా కూడా ఉంటుంది, ఓకేనా? ఫ్లయింగ్ బోర్డ్ ఎందుకంటే తన రెక్కలతో గాలిని ఇలా వస్తుంటే ఇలా గాలి యొక్క ఫోర్స్ వెనక్కి వెళ్తుంది, దాని ద్వారా తను ముందుకు వెళ్తుంది కదా. సో ఫ్లయింగ్ బోర్డ్. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి గ్రూప్ 2 అడిగిన వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఒక ఖాళీగా ఉన్న బోటు నుంచి సెయిలర్ అంటే ఒక బోట్ అతను దూకినప్పుడు పడవేమో వెనక్కి వెళ్తుంది, తనేమో ముందుకు దూకుతాడు. సో ఇలా ఆపోజిట్ అండ్ ఈక్వల్ యాక్షన్స్ ఉన్నాయి కదా. దీనికి కారణం ఏంటి అని అడిగారు అనమాట. ఒకసారి ఏంటిది? న్యూటన్ తోలా. ఇలా మీరు చేసుకుంటా ఉంటే వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బావిలో నుంచి నీళ్లు తోడుతున్నారు. తోడే క్రమంలో ఆ యొక్క తాడు తెగిపోయింది అంటారు. అయితే ఇలా తాడు తెగిపోవడం వల్ల బకెట్ అనేది కిందకి వెళ్ళిపోయింది, తాడు మాత్రం ఎవరో బలాన్ని అప్లై చేసి పైకి వచ్చేసింది. అంటే తాడేమో కిందకి వెళ్ళింది, బకెట్ ఏమో కిందకి వెళ్ళిపోయింది, తాడేమో పైకి వచ్చేసింది. ఎలా? ఎందుకు? ఈ యొక్క
ఆధారపడిన సూత్రం ఏంటంటారు, ఇదిగో న్యూటన్ థర్డ్ లా. ఓకేనా, ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రీవియస్ ఇయర్ లో ఏమేమైతే ఇచ్చారో ఆ కేసెస్ అన్ని మీరు ఐడెంటిఫై చేయగలరు. నేను మాక్సిమం ఇక్కడ చెప్పేశాను. ఓకేనా, సో ఇది ఒకవేళ ఎవరైనా సరే థియరీ చదవలేకపోయి ఉంటే ఇప్పుడైనా సరే నేను చెప్పాను కదా, ఒకసారి ఫాలో అయ్యి మళ్ళీ మీ నోట్స్ కానీ మీరు ఏదో రిఫర్ చేస్తూ ఉంటారు కదా, దానిలో ఒకసారి మీరు అప్డేట్ చేసుకుంటా ఉండండి. ఓకేనా, ఇప్పుడు ఏంటిది, ఇది డైరెక్ట్ బుక్ కదా. సో న్యూటన్ థర్డ్ లా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. చూడండి, ఈ యొక్క న్యూటన్ థర్డ్ లాలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ లా గురించి చాలాసార్లు అడుగుతున్నారు, సెకండ్ లా గురించి అడుగుతున్నారు, థర్డ్ లా గురించి అడుగుతున్నారు. అన్నిటికంటే మూడవ గమన సూత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలాసార్లు అడుగుతున్నారు. ఓకేనా, ఏంటిది ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ న్యూటన్స్ ట్రూ ఫర్ న్యూటన్ థర్డ్ లా. మూడవ గమన సూత్రం, మూడవ చలన నియమం కొరకు కింద వాటిలో ఏది కరెక్ట్ అంటారు. ఏంటిది చూడండి, ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ద సేమ్ బాడీ. ది ఫోర్స్ ఈజ్, అసలు మనకి ఏం తెలుసమ్మా, న్యూటన్స్ థర్డ్ లా అంటే మనకి ఏం తెలుసు, న్యూటన్స్ థర్డ్ లా ఒక యాక్షన్ ఉండిద్ది, దానికి ఆపోజిట్ లో ఇంకొక రియాక్షన్ జరిగిద్ది, యాక్షన్ ఉండిద్ది, దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ లో ఒక రియాక్షన్ కూడా జరిగిద్ది. అంటే థర్డ్ లా అంటే మనకు గుర్తు రావాల్సింది ఆపోజిట్ రియాక్షన్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉండాలి. చూడండి, ఇక్కడ ఆపోజిట్ అనే డైరెక్షన్స్ ఏమైనా ఉందా, ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ది సేమ్ బాడీ, అసలు సేమ్ అనే ఉండదు. సరే అది వదిలేసేయండి, మనకి ఫస్ట్ తెలియదు అనుకున్నాం, వదిలేసేయండి. ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ది సేమ్ బాడీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అని ఉంది కదా, సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ డిఫరెంట్ బాడీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, ఏమంటారు, శక్తి అనేది వ్యతిరేక దిశలో వివిధ వస్తువుల మీద వర్తింపబడుతుంది. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కాబట్టి, వ్యతిరేక దిశలో అన్నారు కాబట్టి, ఇది న్యూటన్స్ థర్డ్ లాకి సంబంధించిందే కాబట్టి ఇది కూడా ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకేమన్నారు, ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ డిస్టెన్స్. సో దీనికి ఇక్కడ సంబంధమే లేదు, ఎలిమినేటెడ్. సేమ్ బాడీ అన్నారు, ఇది కూడా ఎలిమినేటెడ్. సో డైరెక్ట్ చూడంగానే ఏ ఆప్షన్ ఆన్సర్ కాదు, డి ఆప్షన్ ఆన్సర్ కాదని తెలిసిపోతుంది. అయితే ఇదైనా అయి ఉండాలి, ఇదైనా అయి ఉండాలి. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏమైంది అంటే డిఫరెంట్ బాడీ. ఓకేనా, ఏంటి, ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ డిఫరెంట్ బాడీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకు సార్ సేమ్ బాడీ ఎందుకు తీసుకోవట్లేదు, నేను చెప్తాను ఎగ్జాంపుల్ చూడండి. కొన్ని చెప్తా కదా, మీకు ఏమీ తెలియదు అని చెప్తేనే ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది అనమాట. నేనేదో ఫిజికల్ లాంగ్వేజ్ లో ఇది ఇట్లా అని చెప్తే మీకు అర్థం అవుతుంది. ఒక లేమెన్ లాంగ్వేజ్ లో చెప్పేస్తాను చూడండి. ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గన్ ఉంది, గన్ లో నుంచి బుల్లెట్ ఫైర్ చేసాం. గన్ లో నుంచి బుల్లెట్ ఫైర్ చేస్తే బుల్లెట్ అనేది ముందుకెళ్తుంది, గన్ అనేది వెనక్కి వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ముందుకెళ్ళేది ఏంటిదమ్మా, ఏంటిది బుల్లెట్, వెనక్కి వచ్చేది ఏంటిదమ్మా గన్. కానీ ఇక్కడ అప్లై చేయబడిన ఫోర్స్ దేనికి, ఒక సేమ్ బాడీ అయితే ఒకటే కదా మూమెంట్ లో ఉండాలి. కానీ ఇక్కడ ఏమేమి మూమెంట్ లో ఉంటున్నాయి చూడండి, బుల్లెట్ మూమెంట్ లో ఉంటుంది, ముందుకు వెళ్తుంది, గన్ను మూమెంట్ లో ఉంటుంది, వెనక్కి వస్తుంది. సేమ్ బట్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇదేమో ముందుకెళ్తుంటే ఇది ఆపోజిట్ లో వస్తుంది. సో న్యూటన్ థర్డ్ లా సరిపోయింది కదా. కానీ ఇక్కడ రెండు బాడీస్ ఉన్నాయి, ఒకటేమో బుల్లెట్, ఇంకోటేమో గన్. ఓకేనా, ఒకటేమో బుల్లెట్, ఇంకోటేమో గన్. రెండు బాడీస్ ఉన్నాయి కదా. ఫోర్స్ అనేది రెండు బాడీస్ మీద అప్లై చేయబడింది కదా, ఒక బాడీ కాదు కదా. ఒక బాడీ మీద అప్లై చేసి ఉంటే బుల్లెట్ ఒక్కటే మూవ్ అవ్వాలి, గన్ను మూమెంట్ అవ్వకూడదు. కానీ ఇక్కడ గన్ను కూడా మూమెంట్ ఇచ్చింది కదా, అంటే టూ బాడీస్ మీద అప్లై చేశారు ఫోర్స్, సేమ్ బాడీ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ డిఫరెంట్ బాడీ. సేమ్ బాడీ అయితే ఏదో ఒక్కదాని మీదే మాత్రమే బలం ప్రయోగించబడి ఉంటుంది, అది గన్ అయినా ఉండొచ్చు, బుల్లెట్ అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ రెండింటి మీద జరుగుతుంది కదా, రెండు మూమెంట్ లో ఉన్నాయి కదా, సో అక్కడ డిఫరెంట్ బాడీ అని తీసుకోవాలి. ఓకేనా, ఇది దీని యొక్క ఎగ్జాంపుల్. ఇలా చెప్తేనే మీకు అర్థమైతే అనుకుంటున్నాను, ఫిజికల్ లాంగ్వేజ్ చెప్తే మీకు అర్థం అవుదేమో అని ఇలా చెప్పాను. ఓకేనా, సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది ఫేమస్ లా ఆఫ్ మోషన్స్ గివెన్ బై ఎవరు ఇచ్చారమ్మా, ఈ యొక్క లా ఆఫ్ మోషన్స్ ఎవరు ఇచ్చారు, న్యూటన్ ఇచ్చారు అనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం ఇక్కడే క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. అది ఏంటిది అంటే, మీకు తెలుసమ్మా, చలన సమీకరణాలు వీటిని ఏమంటారు, లాస్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎవరిచ్చారు,
చలన సమీకరణాలు ఎవరు ఇచ్చారు అని అడిగితే మాత్రం ఏం పెట్టాలి? గెలీలియో. ఓకేనా? గెలీలియో పెట్టాలమ్మా. కానీ ఇక్కడ అడిగింది ఏంటిది? లాస్ ఆఫ్ మోషన్ అడిగారు. కానీ ఇక్కడ ఏంటిది? ఈక్వేషన్స్ అని మనం రాస్తున్నాం. ఈక్వేషన్స్ సమీకరణాలు అని అడిగితే మాత్రం గెలీలియో. అసలు ఏంటి ఈ చలన సమీకరణాలు? మీరందరూ హెడేక్ గా ఫీల్ అవుతారే, మీరందరూ ఇంత పెద్ద కష్టం బాబు అని ఫీల్ అవుతారే, అవే అన్నమాట. అవి ఏంటివి అంటే యూ స్క్వేర్. ఇది ఉంది కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a. ఇట్లా ఉన్నాయి కదా, యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, యూ స్క్వేర్, ఇట్లా ఉన్నాయి కదా. ఇలా 3-4 చలన సమీకరణాలు ఉన్నాయి కదా, ఇవే అన్నమాట. ఈ యొక్క చలన సమీకరణాలను ఇచ్చింది మాత్రం గెలీలియో. కానీ లాస్ ఆఫ్ ఈక్వేషన్స్, ఈ యొక్క చలన సిద్ధాంతాలను ఇచ్చింది మాత్రం న్యూటన్. అదేంటివి? న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా. చాలా సార్లు రివైజ్ చేస్తున్నాను, కావాలనే రివైజ్ చేస్తున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? సో ఇది చలన సమీకరణాలు అంటే గెలీలియో గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా సిద్ధాంతాలు అంటే మాత్రం మీరు లాస్ ఆఫ్ మోషన్స్ అంటే మాత్రం ఏం గుర్తుపెట్టుకోవాలి? న్యూటన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది దీని యొక్క ఆన్సర్. ఏంటిది? న్యూటన్. ఓకేనా? నెక్స్ట్, ది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద మూమెంటం ఆఫ్ ది బాడీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. అనులోమానుపాతంలో అంటే ప్రపోర్షనల్. నేనేం చెప్పాను? ఇది దేని యొక్క డెఫినేషన్? నేను ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ రోజు పొద్దున ఈ యొక్క వీడియోలో ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటిది? ఇది దేని యొక్క డెఫినేషన్? ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఆఫ్ ఎ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు. ఏముంటుంది? రేటు మార్పు అంటే వేగం యొక్క రేటు మార్పు దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? బలానికే కదా, బలానికే కదా. దాన్నే మనం ఇంతకేం చెప్పాం? అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ అంటే బలానికి అని చెప్పాం కదా. ఎక్కడుంది? అప్లైడ్ ఫోర్స్, ప్రయోగించబడిన బలం, ప్రయోగించబడిన బలం. ఓకేనా? సో ఎక్కడుంది? డైరెక్ట్ గా అప్లైడ్ ఫోర్స్. పొటెన్షియల్ ఎనర్జీకి ఏమైనా సంబంధం ఉందా? ప్రెజర్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. సో ఇంకా ఆప్షన్ ఏమైంది? అప్లైడ్ ఫోర్స్. ఇది డైరెక్ట్ బిట్, డైరెక్ట్ డెఫినేషన్. ఏం దేని యొక్క డెఫినేషన్? న్యూటన్ సెకండ్ లా యొక్క డెఫినేషన్ ని డైరెక్ట్ గా బిట్ అడుగుతున్నారు. ఓకేనా? నెక్స్ట్, అన్ని డెఫినేషన్స్ చదవద్దు. మొత్తం దగ్గర 100 డెఫినేషన్స్ వరకు ఉంటాయి ఫిజిక్స్ లో. కానీ మహా అయితే 3-4 డెఫినేషన్స్ మాత్రమే మనం చదువుతాం. అందులో ఇది ఒకటి అనమాట. ఓకేనా? నెక్స్ట్, ది సెకండ్ లా ఆఫ్ మోషన్ షోస్. చలన రెండవ నియమం ఈ క్రింది వల్ల ఏమి వర్తిస్తుంది అన్నట్టు అడుగుతున్నారు. అదేంటిదంటే చూద్దాం. ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చేశారు, ఒకసారి చదువుదాం. ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ అప్లైడ్. ఇదేంటమ్మా చదువుతుంటే చూడండి, స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్, యూనిఫామ్ మోషన్. ఒక వస్తువు ఈ యొక్క చర్య ద్వారా దాని స్థితిని మార్చవలసి వస్తే లేదా స్థిరమైన ఏకరీతి కదిలే స్థితిలో ఉంటుంది ఏదో ఇచ్చారు కదా. ఇదేంటిది? దాన్ని చూస్తే ఏమర్థం అవుతుంది? ఇది ఫస్ట్ లాకి సంబంధించింది అయి ఉండొచ్చు అని అర్థిస్తుంది. సెకండ్ లాకి దీనికి సంబంధం ఉందా? ఎందుకని? అక్కడ ఈ కాన్స్టెంట్ అని యూనిఫామ్ మోషన్స్ అని ఇచ్చారు కదా. నెక్స్ట్, వెన్ ప్యూర్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఈచ్ ఆబ్జెక్ట్ విల్ మూవ్ ఇన్ ద సేమ్. సరే దీన్ని ఒకసారి హోల్డ్ లో పెట్టండి. ది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విల్ చేంజ్ ఇన్ ఇట్స్ నెట్ ఫోర్స్. నెక్స్ట్ ఏంటిది? ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్ లేదా నెట్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ లేదా నెట్ ఫోర్స్ ఇస్ డైరెక్షన్ ఆఫ్ ది నెట్ ఫోర్స్. ఏమంటున్నారు చూడండి. సెకండ్ లా అంటే మనకి ఏం తెలుసు? సెకండ్ లా అంటే కింద మీకు ఆప్షన్స్ ఏమైనా ఇవ్వండి, ఇవే కాదు దీనికి 4 ఇంతలైనా ఇవ్వనివ్వండి ఆప్షన్స్, ఇంకా పెద్దగా ఇవ్వనివ్వండి. కానీ మీరు అన్ని ఆప్షన్స్ చూసుకోవాల్సింది ఒకటే, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఉందా లేదా. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కానీ ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటం స్పీడ్ ఉంది. ఓకే, ఇక్కడ స్పీడ్ తీసుకున్నారు, స్పీడ్ ఉంది. హాఫ్ అన్ ఆబ్జెక్ట్ విల్ బి చేంజ్ విల్ బి అప్లైడ్ ఫోర్స్. ఓకేనా? కానీ ఇక్కడ ఏమన్నారు? డైరెక్ట్లీ అప్లైడ్ టు ది ప్రపోర్షనల్. చూడండి, ప్రపోర్షనల్ ఇది చాలా ఇంపార్టెంట్. నేనేం చెప్పాను? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఈ. సెకండ్ లా ఆఫ్ మోషన్ అయితే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏముంటుంది? అప్లైడ్ ఫోర్స్ అంటే మొమెంటం కి అనులోమానుపాతంలో ఉంటుంది. ద్రవ్య వేగానికి బలం అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది సెకండ్ లా న్యూటన్ సెకండ్ లాలో చాలా ఇంపార్టెంట్ అయిన థియరీ అని చెప్పే కదా. సో ఇక్కడ ఏంటి ఆప్షన్ తీసుకుంటారు? ఈ యొక్క ఆప్షన్ ఏంటిది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నెట్ ఫోర్స్. ఇదే తీసుకోవాలి. ఇంత పెద్ద ఆప్షన్స్ ఇచ్చారు కదా అని చెప్పి అన్ని తెలియాలని కాదు. ఏదైతే మనకు అవసరమో, ఏదైతే అవసరం లేదో ఎలిమినేట్ చేయాలి.
అప్పుడు ఎలా తెలిసిద్ది అంటే మీరు చదివిన కొంచెమైనా సరే ఇండివిజువల్ గా నేర్చుకుంటే ఏది ఎలిమినేట్ చేయొచ్చు ఏది ఎలిమినేట్ చేయకూడదు అని మీకు తెలిసిద్ది. ప్రతి క్వశ్చన్ చూడంగానే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు, ఇంకొక 2 ఆప్షన్ లో ఏది కరెక్ట్ రాంగో మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్